హాయ్ శేష్ గారు. హాయ్ అండి. బ్యాక్ Bro, we need full length. Please come back. Bro, fast. Make a set. కూర్చోరు సుమా వెనుకో హాయ్ శేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు తెలంగాణ? తీసుకురా, పట్టండి తొందరగా. వాయిస్ ఇలాగే వస్తుంది. ఈ ఫోటో కోసం ప్రాజెక్టులే నాశనం చేస్తున్నవే. యూఎస్ బేస్డ్ ఇది ఉంది. little back.
లిటిల్ బ్యాక్ And then one of the very unfortunate landslides is that 80% of the Bali people are considered Indian. And అసిస్టెంట్ డీన్ బాక్సింగ్ యూనివర్సిటీకి డిజైన్ వ్యాన్ గార్డ్ అంటే చాలా ఫ్యాన్సీగా హైఫైగా ఉంది అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎవ్రీడే లైఫ్ లో పనికొచ్చే రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడే ఒకటి చూసాను, భలే అనిపించింది. మన ల్యాండ్ స్లైడ్స్ లో మనకి హిమాచల్లో, కేరళలో ల్యాండ్ స్లైడ్స్ అయినప్పుడు జనాలను రక్షించడానికి వాళ్ళు ఒక అమేజింగ్ స్ట్రెచర్ డిజైన్ చేశారు. చేతులు ఫ్రీగా ఉంటాయి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ సేవింగ్ డివైసెస్ ఇన్వెంట్ చేశారు. చాలా కొత్తగా అనిపించింది. మన యూత్ గురించి చాలా హోప్ఫుల్ గా అనిపించింది. సో నేను ఇదంతా మన యూత్ లో కూడా ఉండే బాగుండేదని ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొన్ని కాన్సెప్ట్స్ చూడబోతున్నా. యాక్చువల్ గా మన స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్, అందులోనే కుకింగ్ చేయడానికి కూడా ఫెసిలిటీ, ఇలా రకరకాల కొత్త చిన్న చిన్నవి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. అప్పట్లో చిట్టి చిట్కాల షో వచ్చేది కదా, ఆ టైప్ లో చిట్టి చిట్కాలు అనమాట. సో అమేజింగ్ థింగ్స్ టు మేక్ థింగ్స్ బ్యూటిఫుల్. ఇంకోటి ప్రత్యేకంగా నచ్చింది, మన కొండపల్లి బొమ్మలతోటి యాక్షన్ ఫిగర్స్ చేయడం. అది చాలా బాగా అనిపించింది. వాటిని ఒక వీడియోలో అలా పెట్టేసి, ఒక ఫిల్మ్ ఎలా పెట్టేసి అని వాళ్ళు చూపిస్తుంటే, చిన్నపిల్లలు ఎప్పుడు మార్వెల్ వీటితోనే ఆడకుండా, బార్బీ డాల్స్ తోనే ఆడకుండా కొండపల్లి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే వాటికి కూడా యాక్షన్ ఫిగర్స్ లా చూస్తే భలే ఉంటుంది అనిపించింది. సో అమేజింగ్ స్టఫ్ దట్ వాక్స్ ఇన్ యూనివర్సిటీస్ డూయింగ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మా చిన్నప్పుడు నిజంగానే కొండపల్లి బొమ్మలతో ఆడేవాళ్ళం. ఐమ్ జస్ట్ జోకింగ్. అంటే నాది ఫ్రాంక్ గా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ అండి. నేను యుఎస్ లో పెరిగాను కదా, సో నాదంతా ఎక్కువ అమెరికన్ ఎక్స్పోజర్. బట్ స్టిల్ మా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడు థింగ్స్ గురించి చెప్పేటప్పుడు డెఫినెట్లీ ఆ జనరేషన్ లో ఉన్న థింగ్స్, బ్యూటిఫుల్ థింగ్స్ అని చాలా పోయే అనిపించింది. అండ్ ఇలాంటి కొత్త చిన్న చిన్న కాన్సెప్ట్స్ వాళ్ళు గుర్తు చేయడం, ఆ ట్రెడిషన్స్ ని నాకు బాగా నచ్చింది. అంటే ప్రస్తుతానికి ఇన్నోవేటివ్ సినిమాలు ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం క్రియేటివ్ ఫిల్మ్స్ ట్రై చేస్తున్నాను. గూఢచారి 2 ఒక 30% అయింది. అండ్ దాంతో పాటు డెకాయిట్ అనే సినిమా నేను శృతి హాసన్ కలిసి చేస్తున్నాం. అది స్టార్టింగ్ ఇంకో వారంలో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఇన్స్పైర్ చేస్తుందండి. ఇప్పుడు నేను అందుకని బొమ్మల గురించి మాట్లాడడం జరిగింది. ఇలాంటిది గూఢచారి యాక్షన్ ఫిగర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే థాట్ వచ్చింది. సో డెఫినెట్లీ అంటే అది పిల్లలు దే ఆర్ వెరీ, వాళ్ళ థాట్స్ అండ్ వాళ్ళ కొత్త రకాల థింకింగ్ మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్స్ మనం నేర్చుకోవాలి కానీ మనకే నేర్పేది అని ఫీల్ అవ్వకూడదు. సో ఐ వాస్ ఫీలింగ్ ఇన్స్పైర్డ్. ఐ ఆమ్ ఫీలింగ్ ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ.